బ్రో హాయ్ బ్రో. హాయ్. సో దిల్ రాజు గారు గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ గారితో తీసారు, ప్రొడ్యూసర్ గా. అందరికి తెలిసిందే సినిమా ఫ్లాప్ అయింది. అయితే అది సంక్రాంతికి వచ్చింది, అంతా అయిపోయింది. స్టిల్ ఇప్పటికి కూడా ఏ సినిమా ఈవెంట్ వచ్చినా కూడా రామ్ చరణ్ గారిని కార్నర్ చేస్తూ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఏ ఈవెంట్ లో అయినా సరే ఫ్లాప్ అయింది, ఆయన వల్ల జీవితం పోయింది మాది అనే విధంగా. సో ఇది కరెక్టే అంటారా? ఇది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ అనేవాడు ఒక యాక్టర్, హీరో. యాజ్ గా రామ్ చరణ్ ఫ్యాన్గా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. రామ్ చరణ్ని ఎవరేమన్నా అంటే మటుకు ఊరుకునేది లేదు. ఏదైనా సరే ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారంటే, ఇప్పుడు రాజమౌళి బాహుబలి తీశారంటే ఇప్పుడు ప్రభాసే పరిగెత్తి తీసి అలా ఏం చేయలేదు కదా. ఇప్పుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తేనే ప్రభాస్ యాక్ట్ చేశారు. అలానే గేమ్ చేంజరు దాని డైరెక్టర్ అయిన శంకర్ గారు స్క్రిప్ట్ రాసుకొని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని రామ్ చరణ్ చెప్తే ఆ లుక్కు ఇవన్నీ ఏదైనా సరే డైరెక్టర్ చెప్తేనే కదా జరిగేది. ఇప్పుడు రామ్ చరణ్ పోయి మేకప్ వేసుకొని వచ్చి నటించేది ఏముండవు కదా. అలాగే ఏదైనా తప్పు జరిగిందంటే అది రామ్ చరణ్ అయితే కాదు. యాజ్ ఏ డైరెక్టర్గా అతనికి తప్పు అవ్వచ్చు, అంతేగాని రామ్ చరణ్ అంటే మటుకు ఊరుకునేది లేదు. ఎవరైనా సరే రామ్ చరణ్ అంటే మటుకు ఊరుకునేది లేదు. ఇప్పుడు దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ గారేమో ఇంటర్వ్యూలు ఇస్తూ రామ్ చరణ్ వల్ల మేము జీవితాన్ని కోల్పోయే వాళ్ళము, నష్టపోయామని ఈయన అంటున్నారు. ఇంకోవైపు దిల్ రాజు గారేమో మేము ఇంకొకసారి మళ్ళీ సినిమా తీస్తాం, మళ్ళీ గెలిపిస్తాం రామ్ చరణ్ గారని వెటకారంగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇద్దరు ఇట్లా గేమ్స్ ఆడుతున్నారు అనుకోవచ్చు, అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఇప్పుడు శిరీష్ గారు వచ్చేసి అనడం కరెక్ట్ అయితే కాదు, దిల్ రాజు గారు వచ్చేసి పనిచేయడం అయితే కరెక్ట్. ఎందుకంటే రామ్ చరణ్ నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే పైకి పోయిన వాళ్ళు కానీ కింద పడ్డ వాళ్ళు అయితే లేరు. ఇప్పుడు మగధీర సినిమాకి గీతా ఆర్ట్స్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ పెట్టారు. ఎవరు? అల్లు అరవింద్ గారు. అందుకన్నా డబుల్ వచ్చిందంట. అతను ఒక ఇంటర్వ్యూలో కూడా ఇచ్చిండు. కాబట్టి అతను నమ్ముకొని కిందకి పోలేదే. మహా అంటే ఇప్పుడు ఆరెంజ్ సినిమా అప్పుడు రిలీజ్ అవ్వబట్టి అది కొంచెం ఫ్లాప్ అనిపించింది. కానీ ఇప్పుడు వచ్చిందంటే నాగబాబు గారు చిరంజీవి కన్నా హై అయ్యేవాళ్ళు. సో ఓవరాల్ గా ఇట్లా ఒక సినిమా హిట్ కి ఫ్లాప్ కి సంబంధం లేని హీరో గురించి తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ అంటారా? తప్పు, ముమ్మాటికి తప్పు. సరే ఎవరిదైనా సరే హీరోదైతే తప్పు ఉండదు, డైరెక్టర్దే తప్పు. అది అంతేకాకుండా రామ్ చరణ్ అంటవా ఎవరైనా అంటే మటుకు ఊరుకునేది లేదు. ఎందుకంటే అతనికి డ్యాన్స్ రాక్ కాదు, యాక్టింగ్ రాక్ కాదు, వేరే రాక్ కాదు. అతను ఒక గ్లోబల్ స్టార్. అది గ్లోబల్ స్టార్ అని ఊరికే రాదు. ఆ పేరు రావాలంటే ఎవరికైనా ఒక హైప్ ఉండాలి. అది. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడు శిరీష్ గారు గేమ్ చేంజర్ సినిమా అది అయిపోయింది. ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా ఏ సందర్భం వచ్చినా కూడా వదిలిపెట్టకుండా రామ్ చరణ్ గారిని ముఖ్యంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఏ ఈవెంట్ లో అయినా కూడా. సో ఇట్లా మాట్లాడడం కరెక్టే అంటారా? వాళ్ళే లోపాలు ఎత్తి చూపకుండా మన రామ్ చరణ్ గారి లోపాలు చూపిస్తున్నాడు కదా. సిగ్గులేదు ఆ శిరీష్ అనేవాడికి. అసలు ఆ గేమ్ చేంజర్ సినిమాకి ఎంతమందికి ఆర్టిస్టులకి ఎంతమంది టెక్నీషియన్కి డబ్బు కొట్టాడు ఎవరికైనా తెలుసా? నేను ఒక యూనియన్ జనరల్ సెక్రటరీగా చెప్తున్నా, చాలా మందిని మోసం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే గేమ్ చేంజర్లో దిల్ రాజు ఒకడే. దిల్ రాజు గారు చాలా మందికి డబ్బులు ఎగ్గొట్టేశాడు. మరి ఆయన నష్టాన్ని చిన్న ఆర్టిస్టుల మీద, చిన్న టెక్నీషియన్ మీద పెట్టకూడదు కదా. మరి ఏదో పెద్ద పతివ్రత అన్నప్పుడు శిరీష్ ఎందుకు మాట్లాడుతున్నాడు రామ్ చరణ్ గారి గురించి? సినిమా వల్ల మా లైఫ్ జీరో అయిపోయేది అని అంటున్నారు. అవును, నువ్వు చేసుకున్న తలనొప్పి కదా అది. అంత పెట్టుబడి ఎవడు పెట్టమన్నాడు నిన్ను? తీసావు సినిమా. ఇప్పుడు టెక్నీషియన్స్కి ఎంతమందికి డబ్బులు ఇచ్చావు, ఎంతమంది ఆర్టిస్టులకి డబ్బులు ఇచ్చావు నువ్వు? అంటే పిచ్చి ఆలోచన చేయకూడదు. ఇండస్ట్రీలో ఒక మంచి కుటుంబాన్ని, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామ్ చరణ్ తక్కువ చేసి మాట్లాడాలంటే నీ బట్టలు ఎప్పుడు తీసి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వస్తుంది అందరూ కలిపి. వాళ్ళ సిరీస్ గారు ఏమో ఒకవైపు ఈ విధంగా మాట్లాడుతుంటే ఇంటర్వ్యూలలో దిల్ రాజు గారు సినిమా ఈవెంట్స్ లోకి వెళ్ళి ఈసారి ఇయర్ ఒకటే వెళ్తే మాకు రామ్ చరణ్ గారిని మళ్ళీ గెలిపిస్తామని ఆయన వెటకరంగా మాట్లాడుతారు. సో తమ్ముడు ఒకవైపు అన్న ఒకవైపు ఈ విధంగా మాట్లాడము ఏ విధంగా ఇది డ్రామాలు ఆడుతున్నట్టున్నాడు దిల్ రాజు గారు. నష్టపోయింది ఆయన ఒక్కడే నష్టపోవాలా, ఇండస్ట్రీలో చాలా మంది నష్టపరిచాడు. ఆ నష్టపరిచిన దానికి మౌనంగా ఉంటే బాగుండేది. రామ్ చరణ్ గారి మీద ఇలాంటి సెటర్లు వేయకూడదు. రామ్ చరణ్ ఏం ఆదుకున్నాడని. నువ్వు ఇండస్ట్రీలో ఇవాళ పెద్దగా ఉన్నావు, మరి నువ్వే డబ్బులు ఎగ్గొట్టావు. నా దగ్గర ఆధారం ఉంది, మరి నువ్వు వస్తావు ముందుకు చూపిద్దాం. నేను ఒక జనరల్ సెక్రటరీ, నా యూనియన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది డబ్బులు పోయినా నీకు తెలుసా? అవన్నీ కథలు. వీళ్ళు కావాలని డ్రామాలు ఆడుతూ మందికి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికి చేస్తున్నటువంటి ఒక ప్లాన్ లా కనపడుతుంది ఈ సిరీస్ మాట్లాడేది. 400 కోట్లు పెట్టామన్నారు. అసలు ఆ పిక్చర్ చూస్తే క్వాలిటీ గానీ అసలు 400 కోట్లు పెట్టారని ఎక్కడైనా ప్రోడక్ట్ అనిపిస్తుందా మనకి? నోటి మాటే కదా, ఏమైనా చెప్పుకోవచ్చు. జనాల డబ్బే కదా, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, అది కూడా గ్లామర్ ఇండస్ట్రీ అయినప్పుడు నీ లోపాలు 100 ఉన్నాయి. ఒక లోపం గురించి మాట్లాడుతాం, రామ్ చరణ్ ఎందుకు స్పందించలేదు?
మరి మాలాంటి వాళ్ళు యూనియన్ తరగకు సంబంధించినటువంటి నాయకులు ఎవడన్నా స్పందిస్తే కూర్చుంటావు. నీకు ఇచ్చిన పదవికి కూడా అర్హుడు కాదంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే పదవి ఇచ్చిందో దిల్రాజు గారికి ఆ పదవికి అర్హత లేదు ఆయనకి. కావాలని ఇక్కడ కావాలని పెట్టారు అతన్ని. ఏం అర్హత ఉందా? ఇంతమందికి డబ్బులు ఎగ్గొట్టేసినోడికి అర్హత ఉంటుందా? పిచ్చే ఆలోచన చేయొద్దని చెప్పాలి మన శిరీష్ గారు. మీకు ఒకటే చెప్తున్నా, ఇంకోసారి రామ్ చరణ్ గారి మీద మాట్లాడితే మీ నిజాలన్నీ బయటపెట్టవలసి వస్తుంది. థ్యాంక్ యూ.